హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నానంటే నేను ఒక 3 స్టాక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అవి ఎందుకు పెరుగుతున్నాయి, కారణాలతో సహా అనాలిసిస్ అనేది చేద్దాం. అండ్ ఎందుకు స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం అనే రీజన్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి పిటి ఇంజనీరింగ్. ఒకసారి గ్రాఫ్ అనేది చెక్ చేద్దాం. చూడండి గ్రాఫ్. కారణం ఏంటి, ఎంతవరకు పెరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు 1000 దగ్గరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. 24% రెవెన్యూ అయితే పెరిగాయి కదా. 269 crores అప్రాక్సిమేట్గా రెవెన్యూ అనేది పెరిగింది. ఒకసారి గమనించండి. ప్రాఫిట్ అనేది 10% పెరిగింది. అండ్ షార్ట్ టర్మ్లో ఎందుకు పెరుగుతుంది అంటే ఇదే రీజన్ అనమాట. సో ఆర్డర్ బుక్ అప్రాక్సిమేట్ 898 crores అనేది ఉందన్నమాట. వీళ్ళ అనాలిసిస్ చేసింది ఏంటంటే వీళ్ళ తాలూకా ఆర్డర్స్ రైల్వే దగ్గర నుండి అండ్ విండ్ ఎనర్జీ దగ్గర నుండి పవర్ సెక్టార్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. 120 crores ఆన్ గోయింగ్ క్యాపెక్స్ అయితే జరుగుతుంది. కొంత మెడ్జ్డ్ కూడా చేయొచ్చు. మేనేజ్మెంట్ చేసే కమెంట్ ఏంటంటే క్యాపెక్స్ వల్ల మార్జిన్స్ అనేది బూస్ట్ అవుతున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కంపెనీ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే ఫ్యూచర్లో కంపెనీ చేసే సేల్స్ ఆ సేల్స్ మనకి కాన్స్టెంట్గా 2024 to 2026 వరకు ఓవరాల్గా చూస్తే 13% రెవెన్యూ గ్రోత్ అయితే ఉంటుంది. అదే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 36% అయితే ఉంటుంది. ఈ కారణాలన్నిటి వల్ల ఈ పిటి ఇంజనీరింగ్ స్టాక్ ఫ్యూచర్లో పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ స్టాక్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకునేది 600 నుంచి 700 వరకు కనిపిస్తుంది. సో 600 నుంచి 700 మీదన ఈ స్టాక్ అనేది బులిష్గా ఉంది. టార్గెట్ అయితే బ్రోకర్స్ కంపల్సరీగా 1000 అబోవ్ వెళ్ళి అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కల్పతరు ప్రాజెక్ట్స్. ఒకసారి గ్రాఫ్ అయితే గమనిద్దాము. ఒకసారి గ్రాఫ్ అనేది చూడండి. ఇప్పుడు చెప్పే న్యూస్ చాలా జాగ్రత్తగా అయితే వినండి, ఎందుకంటే ఈ స్టాక్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కారణం ఏంటి అంటే ఈ కంపెనీ తాలూకా ఆర్డర్ బుక్స్ ఆల్ టైమ్ హైలోనే ఉన్నాయి. అప్రాక్సిమేట్గా 51,700 crores ప్రాజెక్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2024లో అప్రాక్సిమేట్గా 6,000 crores ప్రాజెక్ట్స్లను అయితే కంప్లీట్ చేయబోతున్నారు. ఏ కంపెనీ అయితే చేతి నిండా పని ఉంటుందో అది పెరుగుతుందని అనుకుంటాం మనం క్యాజువల్గా. సో మనం గమనిస్తే ఇవి కాకుండా కొత్త ప్రాజెక్ట్స్లు వస్తున్నాయి. కన్స్ట్రక్షన్కి సంబంధించి కానీ, డేటా సెంటర్స్కి సంబంధించి కానీ, లేదా ఎయిర్పోర్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్లాన్కి సంబంధించి కానీ, వీళ్ళకి ఉన్న బిజినెస్లు అన్నీ గమనిస్తే మనకు కళ్ళు తిరిగిపోతాయి. ఈ స్టాక్లో మనం కొంత జాగ్రత్తగా అయితే ఉండాలి. పెరుగుతుంది కానీ చాలా రోజుల నుంచి కన్సల్యూషన్లోనే ఉంది. ఈ సెక్టర్ మంచి సెక్టర్. కొంచెం టైం ఇచ్చినా తీసుకున్న ప్రాబ్లం అనేది లేదు. కొద్దిగా టైం ఇస్తే స్టాక్ అనేది గుడ్ రిటర్న్స్ అయితే ఇస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గమనించాల్సిన లెవెల్ 900 మీదనే ఉంటే స్టాక్ మంచిగా ఉంటుంది. బట్ 850కి కిందకి వస్తే వీక్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాటెక్ వాబాగ్. ఒకసారి గ్రాఫ్ అనేది చూద్దాం. ఇక్కడ కూడా ఇక్కడ ఒక రౌండ్ బాటమ్ అయితే కంప్లీట్ అయింది. ఇది పెరిగే అవకాశం అయితే ఉంది. ఒకసారి గమనించండి. ఆర్డర్ బుక్ అయితే 12,000 crores ఆర్డర్ అనేది రెడీగా ఉన్నాయన్నమాట. కమింగ్ డేస్లో ఈ స్టాక్స్ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ స్టాక్ అనేది చిన్నగా పెరిగే అవకాశం అయితే ఉంది. రిజల్ట్స్ కనుక గమనిస్తే ప్రాఫిట్ అయితే 33% అయితే పెరిగింది. స్టేబుల్గానే ఉంది. కానీ అదేవిధంగా సేల్స్లని తీసుకుంటే 8.1% అనేది పెరిగాయన్నమాట. పెద్దగా మార్పు లేదు. స్లోగా ఈ స్టాక్ అనేది రన్ అవుతుంది. ఈ స్టాక్స్ని ముందు మనం చెప్పుకున్న స్టాక్స్తో పోల్చుకుంటే పెరుగుతుంది అని చెప్పలేను, కానీ పెరిగే అవకాశం అయితే ఉంది కన్ఫామ్గా. ఈ స్టాక్ ప్రజెంట్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. రీసెంట్గా మార్కెట్లో గమనిస్తే కనుక ఈ స్టాక్ స్లో డౌన్ అయిన తర్వాతే అయినా కూడా మనం తొందరపడకూడదు. కమింగ్ డేస్లో ఈ స్టాక్ బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంది. అనేవి ఇంప్రూవ్ అవ్వాలి, క్యాష్ ఫ్లో అనేది పెరగాలి, అలాగే గ్రోత్ అనేది పెరుగుతుంది. కంపల్సరీగా ఫ్యూచర్లో గ్రోత్ అయ్యే కంపెనీ వాటెక్ వాబాగ్ కూడా ఉంటుంది. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీరు కూడా అనలైజ్ చేయండి కంపెనీస్ మీద. మంచి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని మీరు కూడా మంచిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.